అత్త, నా షర్టు బటన్ ఊడిపోయింది, కాస్త కుట్టియవా? అలాగే బుజ్జి, ఇటివ్వు. ఏంటత్త అలా ఉన్నావు? ఏం లేదు బుజ్జి. రేయ్, నువ్విక్కడేం చేస్తున్నావురా? నా షర్టు బటన్ ఊడిపోతే అత్తతో కుట్టించుకుంటున్నాను. నీకు వేరే ఎవ్వరూ దొరకలేదా? వేసుకోవడానికి వేరే షర్టే లేదా? పాతలకి ఎందుకండి చిన్నపిల్లాన్ని అలా కసురుతున్నారు? లేకపోతే నువ్వు వాణ్ణి చెడగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? నేనేం చేశానండి? అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం ఇవన్నీ నీ నుంచి వాడు నేర్చుకోవాలా? నీ వల్ల నా తమ్ముడు చెడింది చాలు, నా కొడుకును కూడా పాడు చేయకు. నీకు దండం. అరే, మీ బిజినెస్లో వాటా ఇస్తాను, మమ్మల్ని పార్ట్నర్స్గా చేసుకుంటాను అన్నారు కదా, ఇప్పటి వరకు అదేం చేయలేదు. మీరు మాత్రం ఏం చేశారు? నేను మీకు చెప్పిన ఒక చిన్న పని, ఆ అహల్యని చంపేమన్నాను. అది ఇప్పటి వరకు చేయలేదు. ఆ పెళ్లిలో ఒకసారి, సీమంతంలో ఒకసారి నేను ట్రై చేశానండి, కానీ తనది చాలా మొండి ప్రాణం. అది మొండి ప్రాణం కాదు, మీది చేతగానితనం అని ఒప్పుకోండి. ఒక వ్యాపారం అంటే మాటలు అనుకుంటున్నారా? ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత పెద్ద భారాన్ని ఎత్తుకునే ముందు ఇంత చిన్న పని చేయలేరా? కోట్ల రూపాయల వ్యాపారం ఇస్తానంటే ఆఫ్టర్ ఆల్ చిన్న ప్రాణం తీయలేకపోయారు. అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిందండి. ఈసారి పక్కాగా నేను చేస్తాను. కార్తిక్ గారు, ఏంటి? లోపలికి వెళ్ళాలండి. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? మీరు అడ్డంగా ఉన్నారు. హ్మ్. ఎవరు? తనే. నేను తనకడ్డుగా ఉన్నానంట, తనే మాకడ్డుగా ఉంది. అదే, త్వరగా దాని అడ్డు తొలగించుకో. ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. అర్థమైందా? ఏంట్రా, నువ్వు సర్జరీకి వెళ్ళలేదా? అరేంజ్మెంట్స్ చేయమన్నాను. ఓ, కేసు గురించి స్టడీ చేస్తున్నావా? ఒక విషయం గురించి సెర్చ్ చేస్తున్నాను. దేని గురించి? అదేరా, ఇప్పుడు అహల్యకి 6వ నెల కదా, డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్, పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ గురించి నెట్లో సెర్చ్ చేస్తున్నాను. అదేంట్రా, 7వ నెల పడగానే అహల్యని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు కదా, వాళ్ళు చూసుకుంటారుగా అవన్నీ. అహల్యకి నేను తప్ప ఎవరూ లేరురా. ఓ సారీ. అయినా అహల్యకి పుట్టిల్లు లేకపోతే అత్తిల్లుందిగా, వాళ్ళందరూ అహల్యని చూసుకోలేరా? ఇంట్లో ఎంతమంది ఉన్నా అహల్య నాతో మాత్రమే కంఫర్టబుల్గా ఉంటుందిరా. తన బిడియాలు, భయాలు, సంతోషాలు, అనుమానాలు, అన్ని ఇబ్బందులు తను నాకు మాత్రమే చెప్పుకుంటారు. అదేంటి, మీ పెళ్ళయి ఇన్ని రోజులైనా అహల్య ఇంకా ఇంట్లో వాళ్ళకి అలవాటు పడలేదా? ఇంట్లో వాళ్ళే తనకి దగ్గర కాలేదురా. ఇంటి కోసం తను ఎంత చేసినా ఎప్పుడూ ఏదో ఒక సమస్య, గొడవ వచ్చి అహల్యని దూరం పెడుతున్నారు. అహల్యని వాళ్ళకి దగ్గర చేయడంలో నా ఫెయిల్యూర్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేనే తనని చూసుకోవాలరా. తనకన్నీ నేనే చూసుకోవాలి. ప్రసవం ముందు, ప్రసవం తర్వాత తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తనని కాపాడుకోవాలి. ఇంకా చెప్పాలంటే తను పడే బాధ, నొప్పి, ఇబ్బంది అన్నీ నాకు తెలియాలి. తన పెయిన్లో నేను పార్ట్నర్ అయ్యి కొంచెమైనా తనకి ఉపశమనం ఇవ్వాలి. తనకి ఎవరూ లేరు అని అహల్యకి తెలియకూడదు. తన కోసం నేను అన్ని రకాలుగా ఉంటాను అని ఒక బలమైన నమ్మకం నేను తనకి ఇవ్వాలరా. నువ్వు చాలా గ్రేట్ రా. నీలా ఆలోచించే భర్త ఉండటం ఆ అమ్మాయి అదృష్టం. రే అవునరా, నువ్వు అంజలి మీ పెద్దవాళ్ళని కాదని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. మీ పాప డెలివరీ అయినప్పుడు కూడా మీ వాళ్ళు ఎవరు రాలేదని చెప్పావు. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేసావురా?
మాకందరూ దూరంగా ఉండి నేను ఒక్కడనే అంజలిని చూసుకోవాల్సి వచ్చేది. కానీ నీకు అందరూ చుట్టూ ఉన్నా నువ్వే అహల్యని చూసుకుంటున్నావు. ఐ అప్రిషియేటివ్ రా. అయినా అంజలిని చూసుకునేది నేను కాదురా, ప్రెనేటల్ సెంటర్ వాళ్ళు. ప్రెనేటల్ సెంటరా? అవునరా, బంజారా హిల్స్లో ఒక ఆవిడ ఆ సెంటర్ని రన్ చేస్తుంది. అక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్కి వాళ్ళ హస్బెండ్కి ట్రైనింగ్ ఇస్తారు. డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారు. రే రే, నాకు కూడా కావాల్సింది అదేరా. అరే, నేను అహల్య ఆ సెంటర్లో జాయిన్ అవుతాం. అడ్రస్ చెప్పు. అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయిరా. అడ్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఆ తిప్పలేవో నేను పడతాను, ముందు అడ్రస్ ఇవ్వు. డాక్టర్ రెడీ డాక్టర్. సరే, వస్తాను. రే, నా ఫోన్కి అడ్రస్ పెట్టు, నేను వెళ్ళి ఆ సెంటర్లో సీట్ గురించి అడుగుతాను. సరేనా? అడ్రస్ పెట్టు, మర్చిపో. ఓకేరా. అత్త అత్త, క్యాబ్ వచ్చేసింది. చాలా థ్యాంక్స్ బుజ్జి, నా కోసం క్యాబ్ బుక్ చేసినందుకు. పర్వాలేదత్త, అయినా నేను పికప్ చేసుకోవడానికి మావయ్య వస్తానన్నారు కదా, నువ్వెందుకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నావు? మావయ్యకి ఫోన్ చేశాను బుజ్జి, ఆయన ఏదో ఆపరేషన్లో ఉన్నట్టున్నారు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పర్వాలేదులే, నేను వెళ్ళొస్తాను. తోడుగా నేను కూడా రానా అత్త? వద్దులే బుజ్జి, మళ్ళీ మీ అమ్మకి తెలిస్తే తిడుతుంది. నేనే వెళ్తాను. సరే, జాగ్రత్త అత్త. బాయ్ బుజ్జి. డాక్టర్, మా డాడీకి ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ సక్సెస్ అయింది, అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఒకసారి మా డాడీని చూడొచ్చా? ఒక హాఫ్ అన్ అవర్లో జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడండి. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు అహల్య గారిని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొస్తానని చెప్పాను. ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అహల్య గారు, సారీ అండి, ఒక అర్జెంట్ సర్జరీ వల్ల లేట్ అయింది. మీరు ఇంట్లో వెయిట్ చేస్తున్నారుగా, నేను 5 minutesలో బయలుదేరుతాను. అక్కర్లేదండి, నేను ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాను. ఎలా వస్తున్నారండి? ఏముంది, బుజ్జితో చెప్పి ఇంటి దగ్గర క్యాబ్ బుక్ చేయించుకుని వస్తున్నాను. ఏంటి, క్యాబ్లో వస్తున్నారా? నేను వచ్చేవాడిని కదండి. సరే, సీట్ బెల్ట్ అది పెట్టుకున్నారా? ఏసీ ఆన్లోనే ఉందా? పక్కన వాటర్ బాటిల్ అది పెట్టుకున్నారా? డ్రైవర్ మరీ స్పీడ్గా వెళ్ళట్లేదు కదా, ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వండి. గౌతమ్ గారు టెన్షన్ అవ్వకండి, ఆ, అంతా బాగుంది. నేను కంఫర్ట్గా ఉన్నాను. డ్రైవర్ మెల్లగా జాగ్రత్తగా నడుపుతున్నాడు. అది కాదండి. గౌతమ్ గారు, వరి అవ్వాల్సింది ఏమీ లేదండి. మీరు హ్యాపీగా మీ పని చూసుకోండి. నేను వచ్చేస్తున్నాను. అంటే మీరు ఇబ్బంది పడతారని. అది నాకు అర్థం అవుతుందండి. నేను జాగ్రత్తగానే వస్తున్నాను, సరేనా? అలాగే, జాగ్రత్త. సార్. చెప్పు. సార్, మార్చురీలో డెడ్ బాడీ మిస్ అయింది సార్. వాట్?